వృశ్చిక రాశి వాళ్ళకి జనవరి మాసంలో 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చండి. గురు బలము అనేటువంటిది మీకు లేకపోయినా, రవి అనేటువంటి ఆయన, కుజుడు, శుక్రుడు, తర్వాత ఈ చంద్ర బలము అనేటువంటిది పంచగ్రహ కూటమి మకర రాశిలో పట్టడం వల్ల అది మీకు 3వ స్థానం అవడం వల్ల మీకు రాజయోగం పట్టబోతోందండి. మకర సంక్రాంతి రోజు దగ్గర నుంచి నెల రోజుల పాటు ఈ రాజయోగం మీకు కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగ ప్రయత్నాల కోసం మీరు చూస్తూ ఉంటే, అంటే ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా వస్తాయి. రెండవది, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ల్యాండ్ పరమైన సమస్యలు ఏదైనా ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఏదైనా వాహనం కొనుక్కోవడం కానీ, డబ్బు సంపాదించడం కానీ, ఏదైనా సరే పనులన్నీ కూడా ఫాస్ట్గా మూవ్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా చూస్తారు అని చెప్పచ్చు. ఇంకొక విషయం, ఈ మాసంలో మీకు శుక్రబలం చాలా బాగుందండి. కళాకారులు ఎవరైనా ఉంటే కనుక సినీ నాటక కళారంగంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు, ఆదరణ కనబడుతుంది. భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయం అనేటువంటిది చూస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి, డబ్బు అనేటువంటిది ఆకస్మికంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దశమంలో కేతు అనుకూలిస్తున్నారు. అయితే ఈ మాసంలో బుధుడు బాగాలేదండి, అస్సలు బాగాలేదు. దీనివల్ల వ్యాపారస్తులైతే జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు జాగ్రత్త. విద్యార్థులైతే మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చు. బుధుడు ఎప్పుడైతే బాగోరో ఫ్యామిలీ రీత్యా వచ్చేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు మానసిక అశాంతికి గురి చేస్తూ ఉంటాయండి. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అష్టమ గురుడు, పంచమంలో శని, 4వ స్థానంలో రాహు. దీనివల్ల ఫ్యామిలీకి ఎక్కువగా టైం స్పెండ్ చేయండి. తల్లి యొక్క ఆరోగ్యం అనేటువంటిది బాగా చూసుకోండి. ఈ యొక్క మాసంలో 15వ తారీఖు వరకు కూడా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. 15వ తారీఖు దాటిన తర్వాత నుంచి శివుడికి అభిషేకం చేయడం కానీ, గురువారం దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవడం కానీ చేయండి. చాలా బాగుంటుంది.